ఎందుకు ఎత్తు? మీరు నలుగురు కొడుకులు నాకు, మీ నలుగురు కొడుకుల పరిస్థితులు మంచిగా లేవు. మీరు నేను కష్టం చేసి సంపాదించినప్పుడు మనిషి ఇంత తీసుకుంటాం అంటారు. మరి నన్ను కూడా చూడాలి కదా. చూస్తాం. ఇప్పుడు నువ్వు ఎన్నడుకున్నా మన నలుగురు పంచేది అది. పంచేది ఇప్పుడు మాకు బాగా కష్టం అవుతుంది, బయట అప్పు చేసి ఇబ్బందులు పడేందుకు. ఆ భూమి అమ్మితే ఇంత పైసలు వస్తే మేము మనిషికి ఇంత తీసుకుంటాం, మీకు ఎన్నికింత ఏదో అడిగి ఇస్తాం. నాకు ముక్కడు పువ్వు పెట్టి బట్ట పొట్ట పెడితే పెట్టాం. ఇక మేము ఉండగా నీకేం బాధనే అమ్మా, మేము అందరం చూసుకుంటాం కదా. తీసుకునే రకం గట్లనే నువ్వేం బాధపడవు, తమ్ముళ్ళు నేను చెప్తా తింటారు. అంటారు. ఇప్పుడు భూమి అమ్మితే ఏం బాధ లేదు. భూమి అమ్మితే కొంచెం అందరు ఖర్చు రోడ్డు ఎక్కుతాయి, అందరు కొద్దిగా ఒడ్డున పడతారని చూస్తున్నాం. అందరి పరిస్థితి కూడా అంతంతనే ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా కూడా వదిన ఏమంటారు, పిల్లలు పెళ్లి చేయాలి, పైసలు లేవని అట్లా వదిన అంటారు. ఇప్పుడు అందరి పరిస్థితికి ఇట్లా ఉన్నది. మరి ఏం చేద్దాం అంటావు? భూమి అమ్ముదాం. ఇక మీ పరిస్థితులు మీకు కట్టం రాగా నేనేం చేసుకుంటా భూమి తీసుకోరు.